హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే కొబ్బరి పల్లీల చట్నీ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. దానికి కావాల్సినవి కొత్తిమీర, వెల్లిపాయ, మిర్చి అండ్ కొబ్బరి, పచ్చి కొబ్బరి అండి, ఇది పల్లీలు. నేనైతే స్టవ్ ఆన్ చేసుకొని పెంక పెట్టాను. కొంచెం ఆయిల్ వేసి అన్నీ ఎంచుకోవాలి. ఒక్కొక్కటి ఎంచుకుంటే ముందుగా కొబ్బరిని ఎంచేద్దాం. అయితే కొబ్బరిని తీసేసుకుందాము. కొబ్బరిని తీసేసుకొని పల్లి పల్లీలు కూడా ఎంచడం అయిపోయింది. నెక్స్ట్ మిర్చి, ఎల్లిపాయ, మిర్చి వెల్లిపాయలు వేయించాలి కదా, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అరుగుతుందండి జీలకర్రతో, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టేసి దాంట్లో పెరుగు మిక్స్ చేసి 2 ఉప్పు వేసేస్తే మిక్సీ పట్టేసుకొని చట్నీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఉప్పు వేయాలండి. మిక్సీ పట్టేస్తే అయిపోతుంది చట్నీ. కొబ్బరి పల్లి చట్నీ రెడీ అయిపోతుంది. కొబ్బరి పల్లి చట్నీ అయితే మిక్సీ పట్టేశాను, అయిపోయింది. ఇప్పుడు బౌల్లో సేవ్ చేస్తాను. అంతేనండి. కంప్లీట్ కొబ్బరి పల్లి చట్నీ. పెసరట్టుకి, దోశకి, ఇడ్లీకి చాలా బాగుంటుంది. మెయిన్ అయితే కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ కలిపి చేస్తే పెసరట్టుకి అయితే చాలా బాగుంటుంది. కంప్లీట్ కొబ్బరి పల్లి చట్నీ.